అనిల్స్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అందరూ దీన్ని పిలిచేది అనిల్స్. వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా మంది ఏయు జీవీపీవి తర్వాత ఎక్కువ ఇష్టపడే కాలేజే ఈ అనిల్స్ కాలేజ్. మరి ఆ కాలేజ్ అంత బాగుంటుందా? అక్కడ అకాడమిక్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ అసలు బాగుంటాయా లేదా? ఫ్యాకల్టీ సపోర్ట్ చేస్తారా అక్కడి స్టూడెంట్స్కి? క్యాంపస్ లైఫ్ ఎంజాయబుల్గా ఉంటుందా? ఈ డౌట్స్ అందరికి ఉంటాయి. అందుకే నేను అనిల్స్ క్యాంపస్కి వెళ్ళాను, అక్కడి స్టూడెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడాను, కాలేజ్ ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేశాను. నాకు నిజంగా ఏమనిపించిందో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ కాలేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వైజాగ్లో ఉంటుంది. ఇది ఒక అటానమస్ కాలేజ్. లొకేషన్ విషయానికి వస్తే సిటీ రస్కి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్రిడేషన్స్ విషయానికి వస్తే కాలేజ్కి NAAC A+ గ్రేడ్ అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అనిల్స్ ఫస్ట్ ఇంప్రెషన్లోనే స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అక్కడి స్టూడెంట్స్కి. క్యాంపస్ని నీట్గా ఆర్గనైజ్ అయితే చేశారు. ప్రతి డిపార్ట్మెంట్కి సపరేట్ అకాడమిక్స్ బ్లాక్స్తో పాటు బిల్డింగ్స్ మోడర్న్ లుక్లో ఉంటాయి. క్లాస్ రూమ్స్ మాత్రం స్పేసెస్గా ఉన్నాయి. కానీ నాకు ఎక్కువ నచ్చిన విషయం ఏంటంటే అక్కడి ల్యాబ్ సెటప్స్. చాలా డిపార్ట్మెంట్స్లో ప్రాక్టికల్ లెర్నింగ్ మీద ఫోకస్ స్పష్టంగా కనిపించింది. స్పోర్ట్స్, ఎక్స్ట్రా కో కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం జిమ్, NCC, NSS ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి ఉన్నాయి అక్కడి స్టూడెంట్స్కి. ఫెసిలిటీస్ మరియు ప్లేస్మెంట్ కంపేర్ చేస్తే మాత్రం చాలా మంది స్టూడెంట్స్కి ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. ఈ కాలేజ్ ఫీజుల విషయానికి వస్తే వైజాగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కంపేర్ చేస్తే అనిల్స్ ఫీజు కొంచెం మోడరేట్గా ఉంటుంది. సంవత్సరానికి సుమారు 84,000 మాత్రమే. ఏ స్టూడెంట్కైనా ఇంపార్టెంట్ ఏంటి? ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్. 2025 డేటా ప్రకారంగా మొత్తంగా 1000కి పైగా ఆఫర్స్ అయితే వచ్చాయి. హైయెస్ట్ ప్యాకేజ్ 12 LPA వరకు వచ్చింది. 2024లో హైయెస్ట్ ప్యాకేజ్ 48 LPA. 83 కంపెనీస్ అయితే విజిట్ అయ్యాయి. 2023లో హైయెస్ట్ ప్యాకేజ్ 38 LPA. 92 కంపెనీలు అయితే విజిట్ అయ్యాయి. కానీ ఒక్క విషయం కంపేర్ చేయండి. 2023-24తో కంపేర్ చేస్తే 2025లో ప్లేస్మెంట్ నెంబర్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది అందరూ గమనించాల్సిన విషయమే. మరి అకాడమిక్స్ గురించి స్టూడెంట్స్ అడిగినప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడి ఫ్యాకల్టీ మోస్ట్ సపోర్టివ్గా ఉంటారని. ఇకపోతే హాస్టల్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అక్కడ బోత్ అమ్మాయిలకు మరియు అబ్బాయిలకైతే హాస్టల్స్ అయితే సపరేట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. క్యాంపస్ విషయానికి వస్తే కాలేజ్ లైఫ్ అంటే కేవలం అకాడమిక్స్ ఒకటే కానే కాదు. అనిల్స్లో కోడింగ్ క్లబ్స్, టెక్నికల్ కమ్యూనిటీస్, కల్చరల్ యాక్టివిటీస్. అనిల్స్ పాజిటివ్ చెప్పాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీట్గా మెయింటైన్ చేస్తున్న క్యాంపస్, డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్, సపోర్టివ్ ఫ్యాకల్టీ, సంవత్సరానికి కేవలం 84,000 ఫీజు. వాల్యూ ఫర్ మనీ కదా. ఏ కాలేజ్ గురించి అయినా మనం కొన్ని నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్తాను, నోట్ చేసుకోండి. 2023-24తో కంపేర్ చేస్తే 2025లో ప్లేస్మెంట్ రేట్ కొంచెం తగ్గింది. ఇది మైనస్ అని చెప్పొచ్చు. కానీ ఆంధ్రాలో రాయలసీమ, కోనసీమ స్టూడెంట్స్ ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం 1కి 100 సార్లు ఆలోచించాలి. ఫైనల్గా చెప్పాలంటే ఒకటే విషయం, వైజాగ్ లాంటి రీజియన్లో డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్లో అకాడమిక్స్ మరియు ప్లేస్మెంట్ మీద ఫోకస్ పెట్టి నేను చదువుతా అనుకుంటే మాత్రం అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఇది ఒక కాలేజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక మంచి ప్లేస్మెంట్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం ఈ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడంలో 1కి 2 సార్లు ఆలోచించాలని చెప్తాను నేను కన్ఫామ్గా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా అనిల్స్లో గురించి కన్ఫ్యూజ్లో ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకు వెంటనే షేర్ చేసేయండి. అనిల్స్ గురించి నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, తప్పకుండా నేనే రిప్లై ఇస్తాను. తర్వాత ఏ కాలేజ్ గురించి రివ్యూ కావాలో కూడా కామెంట్లో చెప్పండి. మరొక కాలేజ్ అన్ఫిల్టర్డ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.